నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం. ఓటాన్ బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ ఆమోదానికి అవకాశం. కృష్ణా జిల్లాలో వర్షాలకు నీట మునిగిన వరి నారుమడులు. పొలాల నుంచి నీరు తోడేందుకు రైతుల అవస్థలు. విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనలు. టెండర్లు లేకుండా పాత కాంట్రాక్టర్లకే ఆర్డర్లు. మూలపేట పోర్టు నిర్వాసితులను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం. పరిహారం, ఉపాధి, పునరావాసం ఊసెత్తలేదని ఆవేదన. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై బస్సును ఢీకొన్న ట్రాక్టర్. 5 మృతి, 30 మందికి గాయాలు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు భారీ భూదోపిడీకి పాల్పడ్డారని, దీనిలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ శాఖ అక్రమాల్లో గత ప్రభుత్వంలోని బడా నేతల పాత్రపై విచారణ జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తిరుపతిలో, అలాగే చంద్రగిరి ప్రాంతంలో మఠాలకు సంబంధించిన భూములు అయితేనేం, దేవస్థానాలకు సంబంధించిన భూములు ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు లీగల్గా మా రెవెన్యూ టీమ్స్ అయితేనేం, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. అతి త్వరలోనే ఎక్కడెక్కడ భూములు రికార్డులు మార్చుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ పరం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే సమగ్ర విచారణ తర్వాత నిజంగా ఎవరైతే దోషులైతే తేలుతారో వాళ్ళనైతే చట్టపరంగా శిక్షించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే దీనికి కారకులైన ఆనాటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము జ్యుడిషియరీకి తీసుకొని పోతాం. ముఖ్యంగా మైన్స్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో మైన్స్కి సంబంధించిన అధికారులు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ఏపీఎండీసీకి సంబంధించిన మధుసూదన్ రెడ్డి, అలాగే వెంకట్రెడ్డి, వీళ్ళిద్దరూ గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్ ర్యాంకు, ఐఆర్ఎస్ ర్యాంకు వాళ్ళే కాబట్టి వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం. వాళ్ళ పరిధిలో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు అయితేనేం, వాళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి గనుల శాఖలో అయితేనేం, ఇసుకలో అయితేనేం అక్రమాలు జరిగాయో అవన్నీ మేము లీగల్గా ముందుకెళ్తున్నాం. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రధానంగా కేబినెట్ సమావేశం గంట నుంచి కూడా ఈ ప్రారంభమై గంట అయింది. దాదాపుగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైనే ప్రస్తుతం కేబినెట్ చర్చిస్తుంది. పరిమితమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా కేబినెట్లో విస్తృతమైనటువంటి చర్చ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొంత భూ వివాదాలకు సంబంధించినటువంటి కొంత అన్యక్రాంతం, అలాగే భూ వివాదాలకు సంబంధించినటువంటి భయాందోళనని ప్రజల్లో సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి గత కేబినెట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రిపీల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ రిపీల్ బిల్లును శాసనసభ ప్రవేశపెట్టిన తర్వాత ఇది పూర్తిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయినట్టుగా కుదురుతుంది. అయితే దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించి, దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ బిల్లుకి సంబంధించినటువంటి కేబినెట్లో చర్చించి ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే ఉచిత ఇసుక విధానానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చేందుకు వీలుగా నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆ జీవోను అయితే జారీ చేశారు. ప్రస్తుతం తవ్వకాలు, కొత్తగా రీచుల్లో తవ్వకాలు లేనప్పటికీ కూడా ప్రస్తుతం స్టాక్ యార్డుల వద్ద ఉన్నటువంటి ఇసుకను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి రాటిఫికేషన్ కూడా ప్రస్తుతం కేబినెట్లో ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ మెకానిజంకి సంబంధించి కూడా కొంత రాష్ట్ర కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. వాస్తవానికి 4 అంశాలే అజెండాగా పరిమితమైన సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి గడిచిన నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి విధ్వంసకర నిర్ణయాలని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన పాలనపైన నెల రోజులు గరిష్టంగా సూక్ష్మంగా చెప్పాలంటే గత నెల రోజులుగా చేస్తున్నటువంటి పాలనా అంశానికి సంబంధించినటువంటి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం పై కూడా ముఖ్యమంత్రి ఈ కేబినెట్లో ప్రస్తావించినట్టు
తెలుస్తుంది. అలాగే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అటు వ్యవసాయ శాఖ కావచ్చు, అలా పౌర సరఫరాల శాఖ కావచ్చు, దాదాపుగా 2,000 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించినటువంటి రాటిఫికేషన్ విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మనకు తెలుస్తుంది. అలాగే పౌర సరఫరాల శాఖ దీనికి సంబంధించినటువంటి రుణానికి తీసుకున్నటువంటి రుణ హామీకి సంబంధించినటువంటి 2,000 కోట్ల రుణ హామీకి సంబంధించి కూడా రాటిఫికేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు అలాగే వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో డయేరీతో పాటు కొంత మార్పులు చేయాల్సినటువంటి, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మార్పులు చేయాల్సిన అవసరం పైన కూడా ప్రభుత్వం ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 22 నుంచి శాసనసభ సమావేశాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకురావాలా లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న దానిపై కూడా ప్రధానంగా ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31వ తేదీతోటి, గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి బడ్జెట్ జూలై 31వ తేదీతోటి కాలపరిమితి ముగుస్తోంది. ఆ తదుపరి చిన్న ఖర్చు అయినా పెట్టాలన్నా కూడా ఈ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. ఇందుకోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితిని మరొక 4 నెలలు పొడిగించే విధంగా నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. అలాగే శ్వేతపత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి శ్వేతపత్రాలన్నీ అన్ని కూడా విడుదల చేస్తుంది. గతంలో జరిగినటువంటి విధ్వంసాలు, పోలవరం కావచ్చు, అలాగే అమరావతి, సహజ వనరులు, భూమి తదితర అంశాలు, భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి వరుసగా శ్వేతపత్రాలు జారీ చేస్తూ ఉన్నారు. నిన్నటితో 4 శ్వేతపత్రాలను ఇప్పటివరకు జారీ చేశారు. మరొక 3 శ్వేతపత్రాలను జారీ చేయాల్సి ఉంది. ఆర్థిక అంశాలపై కావచ్చు, ఇతర ఎక్సైజ్ విధానానికి సంబంధించినటువంటి కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాల్సి ఉంది. వీటన్నిటిపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారం పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సమస్యలతో క్యూ కట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు తొలగించారనే సమస్యతో బాధితులు అధికంగా వచ్చారు. తెలుగుదేశం సానుభూతి పర్లమని వైసీపీ ప్రభుత్వం పింఛను తీసేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు కలెక్టర్ల ఎదుట మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో 2 నెలలు 3 నెలలు పింఛనే ఇచ్చి మళ్ళీ రాకుండా చేసినారు. దానికోసము మళ్ళా ఈటికే కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినాం. సర్పంచ్ తరపున మేము టీడీపీకి హెల్ప్ చేసినామని తీసేసినాం. ముందు టీడీపీ ప్రభుత్వంలో వికలాంగుల పింఛన్ వస్తాను సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక 10 నెలలు ఇచ్చినారు సార్. మళ్ళీ తీసేసినారు. నాకు అప్పటి నుంచి నాకు పింఛన్ రాలేదు సార్. టీడీపీ వాళ్ళని తీసేసినారు సార్. తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానాన్ని పకడ్బందీగా చేయాలని లేని పక్షంలో మా మున్సిపాలిటీ వారికి ఇచ్చినా గానీ మేము దాన్ని తవ్వడంలో గానీ స్టోర్ పెట్టడంలో గానీ ట్రాన్స్పోర్ట్ ఆ బాధ్యతను తాడిపత్రి మున్సిపాలిటీ వారికి ఇస్తే మేము బాధ్యతాయుతంగా చేస్తామని ఒక అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ కి 1953లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 53 నుంచి కూడా ఎప్పుడు అభ్యంతరం జరిగింది లేదు దానికి. ఈ రోజు నా గట్టు కిందే దారి ఉంది. ఆ మెయిన్ దారిలో నుంచి లోపలికి పోతాయి కూడా నీకు దారి లేదంటున్నాడు. పొలంలో పోతుంది, నా పొలంలోను నాది సొంతం అంట. కాలేజీ వాళ్ళు వచ్చేసి సంఘం ఏర్పాటు చేస్తాము, ఈ విధంగా నాబార్డు కింద గ్రాంట్లు వస్తాయి, మీరు ఉపయోగం చేసుకుంటారు మీ గ్రామానికని, అదే మట్టి తోలేదానికని ఇది చేసినారు. 1100 సభ్యత్వం కట్టినాము, 750 మంది కట్టినాము. కట్టిన ట్రాక్టర్ మెటీరియల్ అంతా వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి, నాబార్డు నుంచి గ్రాంట్ వచ్చింది. ఆ వచ్చిన గ్రాంట్ కమిటీ మెంబర్లు వాళ్ళే తోలుకొని వాళ్ళే మేనేజ్ చేసుకుని ఇది చేసినారు. ఒక 40 లక్షలు తినేసినారు సార్. అమ్మదూరు చెక్ పోస్ట్ నుండి ఏరూరుకు పోయే వెళ్లే రోడ్డు 90 ఫీట్స్ రోడ్డు ఈ రోజు 40 అడుగులు కుదించబడింది. క్రమంగా బంకులు వేసుకుని గ్రామంలోకి బస్సులు రాకోకుండా పంచాయతీ సెక్రటరీను, R&B అధికారులు, తహసీల్దారు వీళ్ళంతా ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా పట్టించుకోవడం. 200 ఎకరాల భూమిలో 5 కుటుంబాలకు మనిషికి 40 ఎకరాలే వచ్చేది. అట్లాగే ఒకడే 110 ఎకరాలు అమ్మినాడు. ఇప్పుడు 10.5 ఎకరాలు మళ్ళీ అమ్మకానికి పెట్టినాడు. మేమేం చేయాలి? తహసీల్దార్ కాకపోతే ఇదిగో అదిగో అని చెప్తానే ఉంటారు కానీ ఏది చేయలేకుండా పోతారు. నాకున్న 2 ఎకరాల 9 సెంట్ల భూమిలో 1 ఎకరా 4 సెంట్లు ఎం ఈశ్వరయ్య వారి తల్లి అయిన గోవిందమ్మ గారి పేరుతో ఫేక్ పట్టా పుట్టించుకొని నాకు అన్యాయం చేసినాడు. NRGS లో ఈసీగా అతని భార్య అన్నపూర్ణమ్మ గారు ప్లస్ ఈశ్వరయ్య గారు ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి దుర్వినియోగం చేసుకుని మొటేషన్ చేపించుకొని చుట్టూ కంచె వేసి చేసినాడు.
వైసీపీ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ సర్పంచ్ చర్యలను అధికారులు సరిదిద్దారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదలలో వైసీపీ సర్పంచ్ సుందరయ్య అత్యుత్సాహంతో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాలపై తన పేరుతో పాటు బంధువుల పేర్లను రాయించుకున్నారు. సాధారణంగా ప్రభుత్వానికి స్థలం ఇవ్వడం లేదా భవన నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన వారి పేర్లను భవనాలపై రాస్తారు. అవేమీ చేయకుండా ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలపై సర్పంచ్ తన పేరు రాసుకోవడమే కాకుండా వారి బంధువుల పేర్లను రాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన అధికారులు ప్రభుత్వ భవనాలపై ఉన్న పేర్లను తొలగించారు. డబ్బుల కోసం భార్య గొంతు కోసి హత్య చేశాడో భర్త. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పాత గుంతకల్లుకు చెందిన పులికొండ అనే వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసి చంపాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని నిందితుడు నిత్యం భార్యను వేధించేవాడు. కొంతకాలంగా ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 50,000 రూపాయలు కావాలని సోమవారం రాత్రి నిందితుడు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు లేవని భార్య చెప్పడంతో సెల్ ఫోన్ ఛార్జర్ వైరును గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం 9 నెలల కుమార్తెతో ఇంటి నుంచి పరారవుతూ ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్నారు, మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి మీ పిల్ల సన్న పిల్లని ఎవరో దొంగోడు ఎత్తుకుపోతున్నాడంటే ఇల్లు పీర్ల పండుగ చూసి వచ్చి పనుకున్నారేమో. సాయి వాళ్ళేడా నా మొగుడంటే వాడి పిల్లని ఎత్తుకొచ్చుకుని ఎక్కిన పోయినాడేమో తప్పతంటే ఈ పిల్ల అట్లేమనుకుని చూడని సాయి అని లేకపోతే ఏ సాయి సార్ లేదమ్మా గొంతు కోసినారని. ఎవరు సార్ అంటే ఎవరు కోసినారని మళ్ళా చెప్పలే. ఏ సాయి సార్ వాడే కోసినాడని మాకు చెప్పలే. వాడు బంగారుకి ఆస్తికే రెడ్డి, బంగారుకి ఆస్తికే ఈ పిల్ల నిన్న 50,000 అడిగినాడంట. పుట్టింటికి పోయినాడు. పుట్టింట్లో ఏం చెప్పినారు వచ్చి సంపమని చెప్పినారు. ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ అంగీకారం లేదు. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మస్కా వేశారు. 1-2 కాదు, 772 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ను టెండర్ లేకుండా పాత గుత్తేదారుకు పాత ధరలకే కట్టబెట్టారు. ఈ భాగోతం బయటపడుతుందనే నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకున్నారా? విద్యా కానుక సొమ్ములు నొక్కేసేందుకు నాటి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాష్ ప్రదర్శించిన దొంగ విద్యలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉద్యోగం వెలగబెట్టిన ప్రవీణ్ ప్రకాష్ సహా కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాల దందాకు తెరతీశారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనకు తెగించారు. ఆర్థిక శాఖ అనుమతి, మంత్రివర్గ ఆమోదం, చివరకు సీఎం పేషి అంగీకారం లేకుండా, న్యాయ సమీక్షకు పంపకుండా, టెండర్లు లేకుండా 772 కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాష్ కలసి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం అనుమానాలకు ఊతమిస్తోంది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆ నిర్ణయాన్ని రాటిఫై చేయించుకోవచ్చనే అతి విశ్వాసంతోనే బరి తెగించినట్లు తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి రావడం, బొత్స కూడా ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవని ప్రవీణ్ ప్రకాష్ భయపడినట్లు తెలుస్తోంది. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసినా అప్పటి మంత్రి, ఆ శాఖ అధికారులు తొలుత పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు. ఆ ఫైల్ పై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు. దాన్ని కూడా బొత్స, ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు. కేబినెట్ లో దీన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా వారించారు. ఆర్థిక శాఖ అభిప్రాయం అప్పటికే ఆ ఫైల్ పై రాసి వెనక్కి పంపినందున టేబుల్ ఐటమ్ గా పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి కోసం పంపగా అక్కడ అనుమతి లభించలేదు. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు. జనవరి 10న పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు తప్ప మిగతా 772 కోట్ల విలువ చేసే సామాగ్రిని పాత గుత్తేదారులకే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలంటూ జీవో జారీ చేశారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లకు టెండర్లు నిర్వహించారని పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ను ఆదేశించారు.
100 కోట్ల రూపాయలకు పైబడిన కాంట్రాక్టులను ముందే న్యాయ సమీక్షకు పంపుతామని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జగన్ గొప్పగా ప్రకటించారు. అయితే 772 కోట్ల రూపాయలతో విద్యా కానుకలు కొనుగోలు చేసే దస్త్రం విషయంలో జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధన పాటించలేదు. ఏదైనా వస్తువు కొనుగోలు చేశాక నెల 2 నెలల వ్యవధిలోనే మళ్లీ కొనాల్సి వస్తే రిపీట్ ఆర్డర్ ఇవ్వడం సాధారణం. మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు తగ్గితే తగ్గిన రేట్ ప్రకారం, పెరిగితే పాత ధరల ప్రకారం ఆర్డర్ ఇవ్వాలి. కానీ 2022లోని ధరల్నే 2024లోనూ ఖరారు చేశారు. తగ్గిన పేపర్ ధరల్ని పరిగణలోకి తీసుకోలేదు. గతేడాది నోటు పుస్తకాల్ని 2 గుత్తేదారులు సరఫరా చేయగా ఈసారి వైకాపా సానుభూతి పరుడైన రాయలసీమకు చెందిన ఓ గుత్తేదారుకు ఆర్డర్ ఇచ్చారు. భారీగా లబ్ధి పొందిన ఆయన దానికి ప్రతిఫలంగా ఓ మాజీ మంత్రికి ఎన్నికల ముందు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. టిడ్కో ఇళ్లు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయిస్తారని ధీమాగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష రాజకీయాలకు అద్దె ఇళ్లకు కిరాయిలు కట్టుకుంటూ బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందనే కక్షతో వైకాపా సర్కార్ పాడుబెట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టిడ్కో ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఎంత మేర నిర్మించారు, పెండింగ్ పనులు ఎంతెంత ఉన్నాయి, మిగిలిన ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని సమగ్ర వివరాలు అందించాల్సిందిగా హడ్కో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధికారులు 2 రోజుల్లో సమగ్ర నివేదిక అందించనున్నారు. హడ్కో రుణం మంజూరైన వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణం మళ్లీ ఆయనే పూర్తి చేస్తారని లబ్ధిదారులు ధీమాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 25,000 కట్టామండి. 25,000 కట్టి ఇస్తామన్నారు. ఇస్తామని జగన్ వచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చేసారండి. మళ్ళీ 25,000 ఇల్లు ఇస్తామని ఇవ్వలేదండి. అది మేము లేనోళ్ళమండి. మరి ఆ కాగితాలు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయండి, మేము కట్టిన బిల్లులు. కానీ రిటర్న్ 25,000 వేసేసారండి జగన్ వచ్చిన తర్వాత. ఇల్లే కావాలని అనుకుంటున్నామండి. ఇల్లు ఇస్తే చాలండి మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 25,000 కట్టాం. తర్వాత నోటీసులు అలాగే వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు కేంద్రం మారిపోయింది కదా, గన్నవరంలో బ్యాంకు గరుడ బ్యాంకులో మొత్తం 3,15,000 తెచ్చారు జగన్. మా పేరుని తీసుకొచ్చారండి. ఇప్పుడు వచ్చి ఇల్లు లేదు, ఒకరు లేదు మాకు. ఇప్పుడు వచ్చి వాటికి 25,000 వడ్డీ కట్టలే చేస్తాం. ఈ 3,15,000 తెచ్చారండి. తెచ్చేస్తే దానికి మళ్ళీ మొన్న బ్యాంకులో నోటీసులు పంపించారండి కట్టమని. ఫోన్లు చేస్తున్నారు, 24 ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేస్తాను మేము కట్టమండి, ఇల్లు చూపిలే, ఇయ్యలేదు, ఏమీ లేదు, దేని పెట్టి కట్టాలండి అని మేము అన్నాం. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. చాలా చోట్ల ఇంటి సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. కొన్ని చోట్ల టిడ్కో ఇళ్ల పరిసరాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు అప్పులు తెచ్చి సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 25,000, డబుల్ బెడ్రూమ్ ఇంటికి 50,000 రూపాయలు చెల్లించారు. గృహప్రవేశాలు చేయకుండానే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. 25,000 మామూలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టాము. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మా పట్టాలు ఆడవాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా ఆడవాళ్ళ పేరు మీద 3,50,000 లోన్ తీసుకున్నారు. నోటీసులు పంపించారు. ఇల్లు చూపించలేదు. మా డాబా చూపించారు. అందులో ఎక్కడో ఏదో కూడా తెలియదు. మాకు పునాదులు వేసారు. ఇప్పుడైతే కట్టుకోవట్లేదు. 3,50,000 లోన్ తీసుకున్నారు. నోటీసులు పంపించారు. సంతకాలు పెట్టడానికి పిలుస్తున్నారు అందరూ. మా ఇల్లు ఏదో చూపించలేదు కదండి, మీరే తీసేసుకోండి అని చెప్పాము. మాకు పోయినసారి చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఉండితోడు వచ్చిందండి. మాకు ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమైంది, మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాము, లోన్ పెట్టాలా, పెడితేనే కానీ ఇవ్వమన్నారండి. సరేలే అని సంతకాలు పెట్టామండి. మాకు తెలియక పెడితే ఏమైంది, ఆ ఇల్లు ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదండి. ఇవ్వకుంటాను నోటీసులు పంపించేస్తానండి. రోజు 4-5 సార్లు ఫోన్ చేసేస్తానండి బ్యాంకులు డబ్బులు కట్టమని. రాష్ట్రంలో 1,17,000 టిడ్కో ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి. దానికి దాదాపు 5,070 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హడ్కో ఆ రుణం మంజూరు చేస్తే లక్షలాది పేదల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ కూడా సొంతిల్లు కల్పించాలన్న ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
తెదేపా హయాంలోనే దాదాపు 70% ఇళ్ల నిర్మాణం పూర్తయింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలిపోయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలెం పరిసర గ్రామాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి నారుమడులు నీట మునిగాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కువ శాతం రైతులు బోర్లు వేసుకుని విద్యుత్ మోటార్లతో వరి పంట సాగు చేస్తూ ఉంటారు. వర్షానికి డ్రైనేజీలు గడ్డితో నిండిపోయి మురుగునీరు బయటకు వెళ్లడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే పొలాలు నీట మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓడరేవు నిర్మాణంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని నమ్మించారు. పోర్టు కార్యకలాపాలతో జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశ చూపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని, ప్రభుత్వం అందించే పరిహారంతో మీ జీవన స్థితిగతులు మారిపోతాయంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. గ్రీన్ఫీల్డ్ ఓడరేవు పేరిట విలువైన భూములు సేకరించిన వైకాపా నాయకులు ఆ తర్వాత పరిహారం ఊసెత్తలేదు. కూటమి ప్రభుత్వమైనా ఆదుకోవాలని మూలపాడు పోర్టు నిర్వాసితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలో గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు సాగుతున్నాయి. భారీ యంత్రాలతో నిత్యం వేలాది లారీల్లో రాళ్లు, మట్టి తరలిస్తున్నారు. అయితే పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసిన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులకు మాత్రం నాటి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా మొండిచేయి చూపింది. భూములిస్తే పక్కా ఇళ్లు నిర్మిస్తామని, పోర్టు పనుల్లో నిర్వాసితులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పటి వైసీపీ నేతలు వారిని నమ్మించారు. తీరా పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత ఉపాధి మాట దేవుడెరుగు. కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం వారిని రానివ్వలేదు. ప్రభుత్వ భూమి మినహా 2 గ్రామాల పరిధిలో 332 ఎకరాల జీ రాయితీ భూముల్ని పోర్టు నిర్మాణానికి సేకరించారు. 43 మంది రైతులు 25 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. భూమికి పరిహారంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారు. పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా ఆరంభ దశలోనే ఉంది. పైగా మంచినీటి సౌకర్యం లేని ఉప్పునీటి ప్రాంతంలో కాలనీ నిర్మాణం చేపట్టారని నిర్వాసితులు వాపోతున్నారు. వైసీపీ అనుకూల వర్గానికి రెట్టింపు పరిహారమిచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు, వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమని మోసం చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మాకైతే మొత్తం ఈ 2 రోజులు కలిపి సుమారు 2000 జనాభాకి ఏ బ్రతుకులు లేకుండా చేశారు. మాకు ఎటువంటి ఇది లేదు. పోర్టు పనులు అయితే ఇంచుమించు సంవత్సరం నుంచి చేస్తున్నారు. మా గ్రామంలో ఉన్న వారికి ఇటువంటి పనులు ఇవ్వకుండా బయట గ్రామాలను తీసుకొచ్చి మరి కంప్యూటర్ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు అన్ని కూడా ఇస్తున్నారు. ఎటువంటి పనులు కూడా మా గ్రామానికి ఇవ్వలేదు. మాకు ఉపాధి భూములు పండించిన పంటలు లేవు. మా చేపల కొట్లు, మా రొయ్యల కొట్లు, మా జీడి చెట్లు మొత్తం నాశనం చేసి, అలాగే కొన్ని జీడి చెట్లకు డబ్బులు ఇచ్చి కొన్ని జీడి చెట్లకు డబ్బులు ఇంక ఇవ్వడం లేదు. వాళ్ళతో మనం ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు చాలా దీనిగా మాకు ఇచ్చేస్తున్నారు. ఇలాగైతే మాకు కొన్ని 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి వారు ఇచ్చిన పీడిఎఫ్లు ఈ డబ్బులన్నీ అయిపోయి మేము అధోగతి చెందుతాం. ప్రభుత్వం వారు మాకేదో ఆదుకునే శక్తి లేదు. 5 సంవత్సరాల్లో మాకు సర్వనాశనం చేశారు. కొంతమంది స్వార్థపరులు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ దువ్వాడ శ్రీనని, శ్రీధర్ అప్పలరాజు అని, ఈ కొంతమంది స్వార్థపరులు మా మూలపేటలో ఉన్న కొంతమంది ఒక 10 మందికి 20 మంది స్వార్థపరులు కాలు చేతుల్లో పెట్టుకొని అటు భావనపాడు దగ్గర ఉన్నటువంటి పోర్టు మూలపేట తీసి మార్పించి ఇక్కడ ఏంటి చేస్తారంటే మనకి అల్లది మన పోర్టుకి భూములు ఇస్తే అల్లది ఇచ్చేస్తారు, ఇల్లు ఇది ఇచ్చేస్తారు, అది ఇదని ఏదో ఆగమేఘాల మీద ప్రజలకు ప్రజలు అలాంటి వాళ్ళు అల్లది వస్తుందని ఆశిస్తారు. కానీ అది రేపు ఎంతవరకు అమలు చేసినోడు ఉన్నాడన్నటువంటిది ఎవరికి అర్థం అవ్వదన్నమాట. పోర్టుకి అయితే మేము వ్యతిరేకం కాము, కానీ నష్టపరిహారం అనేది సరైన మార్గంలో మాకు చేరాలి. ఊరు వదిలేసి మేము ఎలాగ వెళ్ళిపోతాం? మాకేముందని ఎక్కడికి మేము వెళ్ళిపోతాం? ఏదైనా చూపించారా? ఈ పోర్టులో ఉన్నంత అంత బయట ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు, ఇక్కడ ఉన్నోడికి ఎవరికి ఆ పని కూడా లేదు. ఇక్కడ సీదరప్పలరాజు గారు, దువ్వాడ సీను ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి మీటింగ్ పెట్టేసి ఏవో కళ్ళు బుళ్ళు కబుర్లు చెప్పేసి మీకు ఎందుకు, మీకు న్యాయం చేస్తాము, మీకు అనుకున్న దగ్గర ఊరిస్తాము, మీకు కోరుకున్న దగ్గర జాగా ఇస్తాము, మీకు ఇల్లు కట్టేసి ఇస్తామని మీటింగ్లో చెప్పారు. ఈరోజు జిరాయితీకి 25 లక్షలు ఇచ్చింది, ఆ పోరం పోకి 2700 ఇచ్చేసి చెయ్యులు దులిపేశారు. ఈ ఇల్లు దగ్గరకు వస్తేప్పుడు కూడా వైసీపీ అన్నోళ్ళకి ఒక న్యాయమైన రేట్లు, టీడీపీలు అన్నోళ్ళకి ఒక న్యాయమైన రేట్లు ఇక్కడ వేశారు. ఆ ఇల్లులు కూడా మామూలైన పద్ధతిలో వెళ్ళలేదు. భూములు కూడా 1 ఎకరా ఉన్నోడికి 1.5 రాశారు, ఆ ఎకరా ఉన్నోడికి 1/2 ఎకరా రాశారు.
కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. శ్రీ గూగూడు కుళ్ళాయి స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి శ్రావణి కుళ్ళాయి స్వామిని దర్శించుకున్నారు. ఇద్దరు నేతలు సామాన్యులతో పాటు క్యూలైన్లలో నుంచుని వెళ్లి దర్శనం చేసుకున్నారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవస్థానం చాలా విశిష్టమైంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ వారి వారి కోరికలు నెరవేర్చేలాగా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకెళ్తున్నారు. జిల్లాలో బాలయ ప్రాంతాల నుంచి కూడా విధంగా వచ్చేసి స్వామివారి ఆశీస్సులు రావడం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. 3 రాష్ట్రాల ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకునే ఉత్సవాలు కూడా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే అయిన మొదటి ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏ చిన్నది కూడా మనము వదలకుండా అధికారులందరితో కూడా కూర్చొని ఈ ఉత్సవాలను చాలా బాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 6 నెలల బాలుడికి తోకను తొలగించారు. గత ఏడాది అక్టోబర్లో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. బాలుడికి 3 నెలలు నిండేసరికి అది 15 సెంటీమీటర్లు కావడంతో కంగారు పడిన తల్లిదండ్రులు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తోక వెన్నుపోసకి అనుసంధానమై ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. 6 నెలల కిందట జరిగిన ఆపరేషన్ తర్వాత బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో సర్జరీ అనంతరం నాడి సంబంధిత సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం అరుదని వెల్లడించారు. ప్రపంచంలో కేవలం ఇలాంటి 40 కేసులు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.